నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఒంగోలు మొదటి వేలం కేంద్రంలో జరుగుతున్న పొగాకు కొనుగోళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, కేంద్ర వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శి కేశంగ్ యంజాంగ్. రాష్ట్రంలోని పొగాకు రైతులను కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వెల్లడించిన కేంద్ర వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శి. పాత సింగరాయకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన మంత్రి స్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలోని పొగాకు రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే పొగాకు వేలం కేంద్రాలను ప్రజాప్రతినిధులు సందర్శించి పొగాకు వ్యాపారులు, కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చి రైతు తీసుకువచ్చే బేళ్లు అన్నీ కొనుగోలు చేసే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇటీవల ఒంగోలులోని 2వ వేలం కేంద్రాన్ని 2 మంత్రులు, 2 ఎమ్మెల్యేలు సందర్శించి కష్టాల్లో ఉన్న పొగాకు రైతులను ఆదుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. అదే సమయంలో పొగాకు రైతుల దైన్య స్థితి గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విరివిగా కొనుగోళ్లు జరిగేలా చూడాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శి కేశంగ్ యంజాంగ్ సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి ఒంగోలు మొదటి వేలం కేంద్రంలో జరుగుతున్న పొగాకు కొనుగోళ్లను పరిశీలించారు. హై గ్రేడు, మీడియం గ్రేడు పొగాకు కొనుగోళ్లు ఒక మాదిరిగా జరుగుతున్నాయని, లో గ్రేడ్ను వ్యాపారులు, కంపెనీలు కొనుగోలు చేయకుండా వెనక్కు పంపిస్తున్నారని తెలియజేశారు. రాష్ట్రంలోని పొగాకు రైతులను ఆదుకునేలా చూడాలని విజయ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు ఈడీ, విశ్వశ్రీ అధికారులు పాల్గొన్నారు. అదే అర్థం అందుకని నేను ఖచ్చితంగా లాస్ కాకుండా ఖచ్చితంగా పోయిన సంవత్సరం వచ్చిన యావరేజ్ కన్నా కొద్దిగానే ఎక్కువ వచ్చే విధంగా ఐటీసీ తర్వాత ఇతర ఓకే దేశంలో ఖచ్చితంగా ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే బయర్స్ ఆర్డర్స్ కన్ఫర్మ్ అయ్యాయని లేబర్ ఖర్చులు ఎక్కువ అన్ని ఖర్చులు ఎక్కువైనాయి. అయినా కానీ కొన్నిసార్లు దగ్గర యావరేజ్గా 260 వరకు జరుగుతుంది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 260 జరిగినా కానీ ఎక్కువ F1 F3 జరిగినా ఇంకా లో క్రెడిట్ ఇంకా We have requested them, and let me assure you that the Tobacco Board is working very, very hard to ensure that the lot of stock which is there, which has not been picked up, will be picked up. We have already in deliberations, we have requested the traders yesterday also regarding this. I also want to actually congratulate Vishwashri on regarding the ED. I wish you all the best, and I'm sure you do a wonderful job. And of course, the MLA here is also very concerned about all the tobacco traders and the tobacco farmers and their plight, and he's concerned that their stock should be lifted. The Tobacco Board is acutely aware of all this. My one request from the ministry, and that is why I was largely here, is request that whatever crop size is going to be determined after consultation with all the stakeholders and by doing a scientific analysis, I request all the brewers to please adhere to that. It is very difficult when crop size is already fixed, and then later on you have to increase because there is excess production. So, and this is one of the reasons I also think is the reason why the stocks are not being picked up, because that excess rate. And secondly, unauthorized bonds which are there, that should be taken care of. So this is my thing. Wishing you all the best. Thank you for allowing me to witness this platform. పాత సింగరాయకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పూజలు చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి స్వామి ప్రత్యేకంగా పూజలు చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మంత్రి స్వామి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు. మహిళలపై రాళ్లతో దాడి చేసిన వారిని అరెస్టు చేస్తుంటే
వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. మార్కాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొదిల్లో జగన్ పర్యటన సమయంలో మహిళలపై జరిగిన దాడి దృశ్యాలను మీడియా ముందు ప్రదర్శించారు. అనంతరం కందుల మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా వైసీపీ నాయకులు మహిళలను కూడా చూడకుండా రాళ్లతో వారిపై దాడి చేశారని, ఇప్పుడు పోలీసులు అరెస్టు చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రమంతా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను అరెస్టు చేశారని, చివరికి ప్రజా సమస్యల మీద తాను నిరసనలు ధర్నాలు చేస్తుంటే తనపై 17 కేసులు పెట్టారని అన్నారు. తల్లికి వందనం పథకంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను నారాయణ రెడ్డి తిప్పికొట్టారు. మీ ప్రభుత్వ హయాంలో ఎంతమందికి అమ్మఒడి ఇచ్చారని కందుల ప్రశ్నించారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకం అమలు చేసి 43 లక్షల మందికి అమ్మఒడి ఇస్తే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వారందరికీ తల్లికి వందనం పథకం ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. 67 లక్షల పైగా విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని, ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హితవు పలికారు. అంటే ఇటీవల జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ర్యాలీ కార్యక్రమంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించి రాళ్లు వేయటం జరిగింది. మహిళలను చూడకుండా నిర్దాక్షిణ్యంగా రాళ్ళు చెప్పులు వాళ్ళ మీద వేశారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారి యొక్క నిరసనలు తెలియజేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని నిరసనలు తెలియజేయకూడదని, ఇలాంటి ఇంకొకళ్ళు వస్తున్నారని నిరసనలు తెలియజేయకూడదని ఉండదు. ఎవరు వచ్చినా కూడా ఎక్కడెక్కడ వారి మనోభావాలు దెబ్బతింటాయో దెబ్బతిన్నప్పుడు వారి నిరసన కానీ ఇంకో రకమైన పద్ధతులు కానీ వాళ్ళ యొక్క మనోభావాలు వ్యక్తపరచుకునేటువంటి స్వాతంత్రం మనకు ఈ భారతదేశంలో మనకు రాజ్యాంగం కల్పించింది. కానీ రాజ్యాంగం యొక్క హక్కులు పూర్తిగా తెలియనటువంటి మూర్ఖులు కొందరు ఉన్నారు. వాళ్ళు ఈ రాళ్ళు కావాలని చేశారు, ఎందుకు పెట్టారు, ఎందుకు మహిళల్ని చేశారు అని మాట్లాడారు. మహిళల్ని వేసేయాలంటే ఊరుకుంటారా? మహిళల్ని వేసేయాలంటే ఊరుకుంటారా? మరి ఎప్పుడన్నా లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, ఇతర పార్టీల వాళ్ళు కానీ ఎక్కడన్నా ఒక్కసాట ఒక రాంగ్ వర్డ్ తూలినటువంటి పరిస్థితుందా? ఈరోజు ప్రభుత్వం మారినా కూడా మీకు అహంకారం దగ్గర, మీకు ఛానల్ ఉంది, ఒక ఇది ఉందని చెప్పి, పేపర్ ఉందని చెప్పి అహంకారంతో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడించారు. వాడు అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల భార్యలు వేసేలా, ఇంట్లో ఎంతమంది అంటే అంతమందికి ఇస్తానని మాట మర్చిపోయినావా? మర్చిపోయినరా మీరు? తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఇచ్చారా మీరు? 15,000 కాడికి ఇచ్చారు, 1,500 కాడికి ఇచ్చారు, 15,000. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఆ కుటుంబానికి ఒకరికి ఇచ్చింది. ఈరోజు నేను ఆ కుటుంబంలో 5 మంది ఉంటే 5 మందికి వేయించాను. మా చంద్రబాబు గారు, మా లోకేష్ బాబు గారు ఎంతమంది చదువుకునే వాళ్ళంటే అంతమందికి న్యాయం చేశారు. ఒక ఇంట్లో 75,000 రూపాయలు ఈరోజు ఒక ఇంట్లో పడ్డాయి, ఒకరి అకౌంట్లో జమ అయినాయి. 65,000. ఇంకొక ఇంట్లో ముగ్గురుంటే 39,000 జమ అయినాయి. మాట తప్పలే, మేము మడమ తిప్పలే, మాట మీద నిలబడ్డాం. 43 లక్షలు మీరు ఇచ్చారు, 67,50,000 మందికి మేము ఇస్తా ఉన్నాం, ఇంకా ఇస్తాం. ఎవడైనా రాలేదు పోలేదు అని అంటే ఎక్కడైనా చిన్న చిన్న సవరణలు ఉంటే చేపించుకొని ఇస్తామని, ఇంకా ఇస్తామని చెప్తా ఉన్నాం. మత్స్యకార కుటుంబాలకి మీరు 10,000 ఇచ్చారు, మేము 20,000 ఇస్తున్నాం. వృద్ధాప్య పెన్షన్ తొలి సంవత్సరం ఎంత ఇచ్చావయ్యా? 2,250 ఇచ్చావు. 4,000 ఇచ్చాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి జూలై 1వ తారీఖున 3 నెలలకు కలిపి 3 4 12,000 ప్లస్ 4
16,000 కల్పించాం. అది మా నిజాయితీ. నువ్వు సంవత్సరానికి మీరు ఇచ్చింది 250. పాపం పెద్ద ఆయన పేరు పెట్టినా అన్నావు, రాజశేఖర రెడ్డి గారి పేరు. మా తండ్రి గారి జన్మదినం రోజు ఇస్తామన్నారు. ఆ పాపం ఆయన కూడా సిగ్గుతో తలదించుకున్నాడు మీరు చేసినటువంటి పనికి. ఆయన కూడా నా బర్త్డే అని చెప్పి ఆ బర్త్డేని కూడా. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా గురువులు గోపాల్ రెడ్డి పతంజలి యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో యోగా వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఒంగోలులోని స్థానిక గాంధీ పార్క్ నందు కార్యక్రమంలో భాగంగా యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలపై అవగాహన సదస్సును చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ రికార్డు నెలకొల్పే దిశగా పాటుపడాలని కోరారు. యోగ సాధన వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతాయని, దీర్ఘవ్యాధులు సైతం తగ్గుముఖం చెందుతాయని అన్నారు. కరోనా వంటి అంటువ్యాధులు సైతం దరిచేరవని, మధుమేహం, రక్తపోటు తదితర సాంప్రదాయ రోగాలు అదుపులో ఉంటాయని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా జూన్ 21న అంతర్జాతీయ యోగా కార్యక్రమాల పోర్టల్లో ప్రతి ఒక్కరూ తమ పేరు నమోదు చేసుకోవాలని కోరారు. యోగాతో ఒకే ప్రపంచం, ఒకే ఆరోగ్యం నినాదంతో ఈ 2025 యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యోగా గురువు గోపాల్ రెడ్డి, పతంజలి యోగా మిత్ర మండలి సభ్యులు మురళి, మారుతి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నాగార్జున, రామాంజనేయులు, దేశకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓం రవే నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం పుష్ణవే ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఒంగోలు జీజీహెచ్లోని బ్లడ్ సెంటర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ సుధాకర్ ప్రారంభించారు. 50 మందికి పైగా వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లు అందించారు. అనంతరం బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ వెన్నెల మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. ఒకరు రక్తదానం చేస్తే ఆపదలో ఉన్న 4 ప్రాణాలు కాపాడవచ్చన్నారు. రక్తదాన ఆవశ్యకతను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ మానిషే, సిబ్బంది పాల్గొన్నారు. అంతకు ముందుగా ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల నుండి జీజీహెచ్ వరకు రక్తదాన ఆవశ్యకత గురించి వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. బ్లడ్ డోనర్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ సందర్భంగా పలుసార్లు రక్తం ఇచ్చిన దాతలకు మేము ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్, వాలంటీర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి అరేంజ్ చేశాము. ఇప్పటికే దాదాపు 50 మంది వచ్చి రక్తదానం చేశారు. ఇంకా రాబోతున్నారు రక్తదానం చేయడానికి. ఒక పొద్దున్నే రక్తదానం చేయండి అని చెప్పి ఒక ర్యాలీ కూడా నిర్వహించాము. మా తరపు నుంచి ఏం విజ్ఞప్తి అంటే, ఇంకా వీళ్ళే కాదు, ఇంకా చాలామంది ముందుకు వచ్చి వాళ్ళు రక్తదానం చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలామందికి ఈ రక్తం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎమర్జెన్సీ కేసెస్ కానీ, తలసీమియా కేసెస్ కానీ. సో మాకు ఆ కొరత అయితే ఉంది. సో అందుకని అందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాల్సిందిగా కోరుచున్నాను. పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని కోరుతూ రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలు స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఎస్యు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పర్చూరి అవినాష్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం ప్రభుత్వం ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్లో విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా పెండింగ్లో ఉన్న మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెస్ ఛార్జీలు విడుదల చేయకపోవడంతో హాస్టల్ వార్డెన్లు విద్యార్థులకు సరైన పోషకాహారం అందించలేకపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెస్ ఛార్జీలు విడుదల చేయడంతో పాటు ఖాళీగా ఉన్న హెచ్డబ్ల్యూఓ అర్హత కలిగిన వంట మనిషి, కమాటీ, వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్యు నగర కార్యవర్గ సభ్యులు సందీప్, గోపి, అన్వేష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ధర్నా చేయడం ముఖ్య కారణం ఏంటంటే మైనార్టీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి మిస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు రిలీజ్ చేయాలని,
అలాగే ఖాళీ ఉన్నటువంటి వాచ్మెన్ కమాండీ ఏడబ్ల్యూ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయాలని చెప్పి భర్తీ చేయాలని తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే మధ్యాహ్నం భోజన పథకం ఏదైతే ఉందో అది కూడా ప్రతి ఒక్క విద్యార్థిగా అందాలని, అలాగే హాస్టల్లో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ దుప్పట్లు యూనిఫామ్ అన్నీ చేయాలని చెప్పి విద్యార్థి సంఘం యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.